తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మీల మధ్య తలెత్తిన వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నట్టు ఆయనపై గతంలో ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డి వెల్లడించారు. కుటుంబ సభ్యుల వల్లే బయటకొచ్చాను, కానీ రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని వాపోయారు. రెండు పార్టీల వాళ్లు ట్రోల్స్ చేసుకున్నారని, తన సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకోవడంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక్క వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదన్నారు. జనసేన పార్టీ నేతలే డబ్బులిప్పిస్తామని తన దగ్గర వీడియోలు తీసుకున్నారని, వారి నుంచే ఇవి బయటకు వచ్చాయని ఆరోపించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి హస్తం ఇందులో ఉందని, వీటితో తనకు సంబంధం లేదన్నారు. పార్టీల పరంగా ఉన్న విభేదాల్లోకి తనను లాగారన్నారు. ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండంగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడ ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే. సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరూ బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు.